ఎస్, కేసీఆర్ పనికి రేవంత్ సంబరాలు. ఎగ్జాక్ట్లీగా యాప్ట్గా సరైతుంది ఈ మాట. నేను దేని గురించి చెప్తున్నాను ఈ మాటకి మీకు అర్థమైందా? ఫస్ట్ వర్డ్లోనే, నేను మాట్లాడిన మొదటి వాక్యంలోనే ఎవరు నేను ఏ అంశం మీద చెప్తున్నానో మీరు ఒకసారి కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ కావాలంటే, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చిన నేపథ్యంలో ప్రజల్ని ఏ విధంగా మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చిందన్న విషయాన్ని గ్రహించి ఆ వార్తని చెప్పి ఆ వార్తని 10 మందిలోకి పోవాలంటే మీరు ఆ వార్తను చూసి లైక్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మీకు మేము చేసిన వెంటనే వార్త మీకు వచ్చేస్తుంది. ఈ వార్తలో నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో మీరే డిసైడ్ చేయొచ్చు. ఎవరికి చెప్తున్నా? ప్రజలకు చెప్తున్నా, కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా కాదు. నేను చెప్పేది కొన్ని కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా వినసొంపుగానే ఉంటుంది, పార్టీలతో సంబంధం లేదు. కానీ ఇక్కడ జరుగుతున్న రాజకీయాలు, నీచ రాజకీయాలు ఏ విధంగా జరుగుతున్నాయని చెప్పడానికి మాత్రమే ఈ రాజకీయ అంశాలను మేము ముందు పెట్టాల్సి వస్తుంది. ఎస్, ఏంటి అసలు కేసీఆర్ పనికి రేవంత్ సంబరాలంటే, రైతు భరోసా ఇవాళ అందరికీ వేసినాము, 9 రోజులలోనే ఊరు వాళ్ళల్లో అంతా సంబరాలు చేసుకోవాలి అనేసి మాట్లాడుతున్నారు. నిజంగా నాకైతే విడ్డూరంగా అనిపిస్తుంది, నవ్వు వస్తుంది. ఫస్ట్ ఏం వాళ్ళకి గింత తెలివి లేదా, అసలు నిజంగా గింత దిమాక్ లేదా అనేసి నాకే కాదు తెలంగాణ ప్రజలు కూడా అనుకుంటున్నారు. రైతు బంధు ఎవరి నుంచి వచ్చిన ప్రాజెక్ట్, అది ఎవరు బ్రెయిన్ చైల్డ్లో నుంచి వచ్చింది, ఎప్పుడు పెట్టింది? ఇది బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం. రైతు బంధు పెట్టుబడి సాయంగా మనం రైతన్నలకు ఇద్దామని చెప్పి. సరే, ఆ రోజు ఫస్ట్లో 4,000 ఎకరానికి పెట్టి, దాని తర్వాత ఎకరానికి 5,000 లెక్కన 2 క్రాప్లకు కలిపి 10,000 రూపాయలు ఇచ్చేటోళ్ళు. ఇక వీళ్ళు వచ్చి ఏం చేశారు, వీళ్ళేంది బిచ్చం వేసినట్టే ఇస్తారు, 10,000 ఇచ్చుడేంది. మేము ఒకానొక సందర్భంలో మన రేవంత్ అన్న ఎంత గొప్పడంటే, ఒక ప్రెస్ మీట్లో ఉంటుంది, ఆ వీడియో దొరికితే నేను యాడ్ చేస్తా. రెండు క్రాప్లకు ఇచ్చలేంది, 3వ దానికి కూడా ఇవ్వాలని మాట్లాడిండు. ఇక మరి అది సోయుండి మాట్లాడారు, ఎట్లా మాట్లాడారో తెలియదు. కానీ ఇవాళ ఈ రెండింటికి ఇవ్వనిక 4 దఫాలు ఇవ్వాల్సింది ఓ దఫా పూర్తిగా ఎగ్గొట్టిరు. ఉన్న పైసల్ని కూడా ఏం చేసిరో తెలియదు. 7,700 కోట్లని అధికారంలోకి రాగానే పంచకుండా గయా రిమైనింగ్ 3. ఈ రెండిట్లలో ఏం చేసిరయ్యా అంటే, 1 గుంట 2 గుంటలు 3 గుంటలు అని చెప్పేసి ఓ సమీక్షలు పెట్టి ఇది చేసి అది చేసి, అప్పుడు ఏమనుకున్నాం కదా, వీళ్ళు 7,500 రూపాయలు ఇస్తారేమో. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఎంత ఇస్తామని చెప్పారు, ఎకరానికి 7,500 రూపాయలు ఇవ్వాలి ఎకరానికి. మీకేం గుర్తు లేదని కాదు, ఒకసారి ఎందుకంటే పోనీలే సచినోని పెళ్ళికి వచ్చిందే కట్నం అనుకుంటారు కదా. 7,500 రూపాయలు ప్రతి ఎకరానికి. ప్రతి ఎకరానికి ఎంత? 7,500 రూపాయలు ఇవ్వాలి వీళ్ళు. మొత్తం మీరు లెక్కేసుకోండి, 4 సీజన్స్, వానాకాలం కావచ్చు, ఇది కాదు, 4 సీజన్లు కలిపి ఎంత రావాలో మీరే డిసైడ్ చేసుకోండి. ఈలాగా ఏం చేసిరు, ఎక్కడ రైతులు 7,500 అంతే కదా, 7,500 ఇస్తేనే కదా రైతులు కూడా ఓటేసారు. అరే అప్పుడు 10,000 వచ్చినాయి కదా, ఇప్పుడు 15,000 వస్తున్నాయి కదా అని వాళ్ళని తప్పు పట్టాల్సిన అంశం ఏం లేదు. మాకు కూడా పెట్టుబడి సాయంగా బాగా పనికొస్తుంది కదా అనుకున్నారు. ఇక సమీక్షలు చేసి 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 ఫస్ట్లో ఇచ్చిన దానికి 6,000 కూడా ఇవ్వలేదు. ఇచ్చింది ఎంత ఇచ్చిరు, ఫస్ట్ది ఎగ్గొట్టిరు ఒక క్రాపు, సెకండ్ క్రాప్కి ఇచ్చిన దాంట్లో ఎంత ఇచ్చిరు, మళ్ళా సేమ్ అదే రైతు బంధు ఇచ్చిరు. వీళ్ళ అధికారంలోకి వచ్చినాక ఏం చేసిరు, ఇది ఎగ్గొట్టిరు. 7,500 ప్రతి ఎకరం అనేది పోయింది, ఊరిచ్చిరు అయిపోయింది. ఈ తర్వాత 2వ క్రాప్కి ఇచ్చిరు. దీంట్లో ఏం చేసేది తెలుసా, అదే కేసీఆర్ ఇచ్చిన 5,000 ఇచ్చిరు ఎకరానికి. సో ఆ 2వ దఫా కూడా అంతే ఇచ్చారు. ఇప్పుడు మాత్రమే ఇది 5,000 ఇచ్చారు. ఎందుకంటే చాలా కన్ఫ్యూజ్, రైతు భరోసా వచ్చింది ఎవరికో రాలేదు ఎవరికో చాలా కన్ఫ్యూజ్గా ఉంది. ఇప్పుడు ఇస్తున్నారు 6,000 లెక్కన ఇచ్చారు. ఓకే, అప్పుడు ఏమన్నారు, 4 ఎకరాలకే పరిమితం చేసిరు. 1 ఎకరము 2 ఎకరాలు గుంటలు, 4 గుంటల వరకు 4 ఎకరాల వరకు కూడా పూర్తిగా రాలే. 4 ఎకరాల వరకు కూడా పూర్తిగా రాని పరిస్థితి. సరే, మీరు వచ్చిన వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయొచ్చు, రాని వాళ్ళు దీన్ని చెప్పే అంశము మీకు ఎంత యూస్ఫుల్ అయిందో కూడా చెప్పొచ్చు. సో ఇప్పుడు ఏమైంది, అందరికీ ఇస్తాము. ఏది, ఈ రైతు బంధునే రైతు భరోసా చేసారు. అదే కొత్తింటికి పాతింటికి కొత్త సున్నం వేసినట్టుగా, లేకపోతే పాత సీసాలో కొత్త సారా ఈ టైప్లో, లేకపోతే కొత్త సీసాలో పాత సారా ఈ టైప్లో ఏం చేసిరయ్యా అని అంటే, ఉదాహరణకు చెప్పాలంటే ఓ ఇల్లు ఉన్నది, ఆ ఇంటికి ఏం చేసిరు వీళ్ళు వచ్చి ఏం వేసిరు అంటే పలస కలర్లు వేసిరు. అది గొప్పతనం అనుకుంటున్నారు. అసలు మీరు ఆ ఇల్లే కట్టలేదు కదా,
ఆ ఇల్లు ఐడియానే వేరే వాళ్ళది. ఈరోజు అందరికీ వేస్తామని చెప్పి ఇవాళ వేసినామని చెప్పి ఇవాళ రైతు భరోసా కాస్త చేసి సంబరాలు చేసుకుంటున్నామంటారు. సంబరాలు దేనికి చేసుకోవాలి చెప్పురు అసలు? మీరు గనక ఇవాళ రైతు కూలీలకు కౌలు రైతులకు పైసలు ఇచ్చి ఇదిగో చూసినావా మేము అన్నమాయాల మాట ఇవాళ చేసినాం కాబట్టి మేము సంబరాలు చేస్తున్నాం. ఎస్, మీరు చేయొచ్చు, ఎందుకంటే అది మీ మేనిఫెస్టోలో పెట్టిన కొత్త పథకం కాబట్టి. ఈరోజు ఎందుకు పెట్టిన ఆ రోజు రైతు భరోసా చెప్పినా ఇవ్వకపోతే ఆయనతో ఓట్లు పడవు. ఎందుకంటే ఇది అందరికీ యూస్ఫుల్ ఒక సంక్షేమ పథకం రైతులకి. దాన్ని తీసేస్తే మనకి మొదటికే మోసం వస్తుందని దాన్ని యాడ్ చేసిరు. డన్. ఇవాళ కళ్యాణ లక్ష్మి ఇచ్చిన కొత్త కళ్యాణ లక్ష్మితో పాటు మీరు తులం బంగారం ఇచ్చుంటే సంబరాలు చేసుకోవాలి. ఆ తులం బంగారం వాళ్ళ మెడలో వేసి సంబరాలు చేసుకుంటే సూపర్ ఉండేది. అది లేదు. పోనీ 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చి అవ్వాతాతల కాడికి పోయి సంబరాలు చేస్తే సూపర్ ఉంటుండే. మహిళలకు లేదు 2,500 ఇచ్చానా, అదైనా సంబరం చేయండి. పోనీ కౌలు రైతులకు పైసలు ఇచ్చానా చేయండి. అరే ఇది కేసీఆర్ ఇచ్చిన పథకమే కదా. దాంట్లో ముక్కుతా మూలుగుతా అన్నట్టు ఒకటేమో పూర్తిగా ఎగదొబ్బేసారు. ఇక మిగతా రెండు ఏం చేసారు అందరికీ తెలిసిన ముచ్చటే. ఇప్పుడు మాత్రం వేసి ఇప్పుడు సంబరాలు చేస్తున్నామంటే నిజంగా ప్రభుత్వానికి మంచిగా సలహాలు ఇచ్చే సలహాదారుడే లేడా? పోనీ దీనికోసం వీళ్ళకు అరే మనం దీనికి సంబరాలు చేయాలన్నా వద్దా, మనమేమో కేసీఆర్ అన్న వాళ్ళే చెరిపేస్తాము అని అంటిమాయాల. మళ్ళీ తీసుకుపోయి మరి ఈ సంక్షేమ పథకం తెచ్చింది ఎవరు? ఆనాడున్న కేసీఆరే కదా. మరి ఇలా మనం ఒక్క 2,000 ఎకరానికి ఎంత 1,000 ఎక్కువ ఇచ్చి 5,000 ఉన్న దానికి ఎంత ఇచ్చినావు? 1,000 ఎక్కువ ఇచ్చినావు. మనం ఎకరానికి 1,000 ఎక్కువ ఇచ్చి మనమేం సంబరాలు చేస్తాము? అది ఆయన ఇచ్చిన సంక్షేమ పథకం, ఆయన మొదలుపెట్టింది. ఆనాడు కనీసం పెట్టిన పైసలు కూడా మనం 7,700 కోట్లు ఇస్తే ఇవ్వలేకపోతుంది. వీళ్ళకి దీనికి సంబరాలు చేసాడు ఏందబ్బా అనే ఆలోచన రాలేదా? యాక్చువల్గా వీళ్ళు చేయాల్సింది ఏం తెలుసా? నేను ఇస్తున్న సలహా, అసలు మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినామని సంబరాలు చేయుంటారు అసలు. అసలు ఇంకా దానికి దిక్కు లేదుగా. సూపర్ ఉంటుంది అసలు. మంచిగా ఊరు వాడ గల్లీ బస్టాండ్లల్లో బస్ డిపోలలో ఎక్కడైనా సరే ఉచిత బస్సు సంబరాలని పెట్టురు. సూపర్ ఉంటుంది అసలు. దేనికి సంబరాలు ఏంది? 3 దఫాలు రానే రాకపోయి చక్కగా 4వ దఫాలు ఏదో ఇచ్చి మీరు సంబరాలు చేస్తున్నామంటే ఏమి ఇచ్చిరు? ఆ ఇచ్చిన 5,000కి 1,000 ఎక్కువ ఇచ్చి సంబరాలు అంటే ఎట్లుంటుంది? ఇప్పుడు మీ బ్రెయిన్ నుంచి వచ్చింది కదా ఏది? ఫ్రీ బస్. అసలు మహిళలు ఎంత ఆనందంగా ఉన్నారు, ఎంత సంబరంగా ఉన్నారని మీరు ఉచిత బస్సు గురించి చేయాలి సంబరాలు. దాని పక్కన పెట్టిరు. మరి ఇదన్నా చేయొచ్చు కదా. గొప్పగా చెప్తారు కదా, మేము 500 రూపాయలకే గ్యాస్ ఇచ్చినామని చెప్తారు కదా. మరి అది కదా సంబరాలు చేయాలా? 200 యూనిట్లు కదా సంబరాలు చేయాలి. ఎందుకు చేయరు చెప్పనా? తరిమి కొడతారు. ఎవడరా నేను ఫ్రీ బస్ ఇవ్వమనిందని ఆడోళ్ళు మామూలుగా మాట్లాడుతున్నారు. ఫ్రీ బస్ ఏమో కానీ బస్సు ఎక్కితే మా ఇజ్జత్ అంతా పోతుంది అని మాట్లాడుతారు. ఇక 500 రూపాయల గ్యాస్ అయితే ఊర్లో చెప్తారు మాకు 40 రూపాయలు పడ్డాయి, 30 రూపాయలు పడ్డాయి, అసలు మాకు ఆ సబ్సిడీనే లేదురా నాయనా అనేసి. సో దాంట్లో మీకు శాంటిటీ లేదు. ఇప్పుడు ఏంటంటే మనం ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వేసినాం కదా, ఇప్పుడు మనం అందరికీ వేసినామని చెప్పుకుంటే ఇప్పుడు సంబరాలు చేద్దామని. అరే తెలంగాణ ప్రజలు కూడా కొంచెం యాద్ చేసుకోరు. మీరు చెప్తున్న మాట నేను వచ్చి చెప్తున్నా. అది ఇచ్చింది ఏంది? అందుకే చెప్పిన కేసీఆర్ పనికి రేవంత్ సంబరాలు. యాదగుంచుకోరు. మళ్ళా మంచి పని చేశారు ఎలక్షన్లు అప్పుడు. మళ్ళీ ఈ పెద్ద ఆయన్ని గుర్తు చేసుకోవడానికి వీళ్ళు ఎంచుకున్న గొప్ప సంబరాలనే చెప్పాలి. నిజంగా మెడకాయ మీద తలకాయ ఉన్నోడైతే ఒకటే చెప్తాను, అరే మీరు పెట్టిన ఒక సంక్షేమ పథకం మీ కొత్తగా మీరు పెట్టింది ఏమేమి పెట్టారు చెప్పండి? గత ప్రభుత్వంలో లేని సంక్షేమ పథకాలు పెట్టారు కదా మీరు. మళ్ళీ యాడ్ చేయాలా? ఏం పెట్టారు చెప్పండి? మామూలుగా బాగా ఇచ్చేవి. ఈ మహిళలకి 2,500 రూపాయలు పెట్టారు. మరి ఇది ఎందుకు ఇయ్యరు, ఎందుకు సంబరాలు చేయరు? ఓకే. తర్వాత 1,00,000+ మనం తులం బంగారం మాట్లాడదాం. తులం బంగారం ఓకే. దాని తర్వాత ఏముంది? మెయిన్గా ఈ 4,000 రూపాయల పెన్షన్స్. 4,000 పెన్షన్స్ ఓకే, పెన్షన్స్. దాని తర్వాత 2,500 తులం బంగారం, 4,000 రూపాయల పెన్షను. దాని తర్వాత ఈ కౌలు రైతులు ప్లస్ రైతు కూలీలు.
ఇంకోటి మర్చిపోతున్నా, స్కూటీలు. సో ఇది ఇందులో ఏ ఒక్కటైనా ఇచ్చి, ఎందుకంటే పెద్దదే 2,000 రూపాయల పెన్షన్స్కి డబల్ ఇస్తామని చెప్పారు కాబట్టి నిజంగా సంబరాలు చేసుకోవచ్చు. 4,000 రూపాయల పెన్షన్. తర్వాత డిగ్రీ చదువుకునే అమ్మాయిలకి స్కూటీలు, అందరికి అమ్మాయిలు వరుసగా ఎవరికైతే అందులో అర్హులు ఉంటారు కదా అమ్మాయిలు, వాళ్ళకి స్కూటీలు ఇచ్చి సూపర్ ఉంటుంది అసలు ఆ సంబరాలు చేస్తే కదా. లేదు ఇంకా గొప్పది ఏదంటే ఇందులో ఈ మహిళలకు 2,500 రూపాయలు. అరే గది కాకుండా కేసీఆర్ ఇచ్చిన రైతు బంధుకు 1,000 అదనంగా ఇచ్చి సంబరాలు చేస్తామనంటే అది సంబరం ఎట్లయితుంది? గతంలో ఇచ్చిన పైసలే కదా, రెగ్యులర్గా ఇచ్చారు. ఎన్ని దఫాలు ఇచ్చారు? ఆల్మోస్ట్ 11 దఫాలు. 11 దఫాలుగా ఇచ్చిన పైసలు ఎవరికి? ఇగో రైతులకి 11 దఫాలుగా ఇచ్చిరు. మీరు వచ్చిన కానుంచి 4 దఫాలు వస్తే ఇందులో ఒకటి ఎగ్గొట్టిర్రు. ఓకే, రెండోది ఏమైంది? ఆడొక్కరికి అడఫా దడపా ఇచ్చిర్రు. ఇది కూడా ఎంత? 5,000 లెక్కనే ఇచ్చిర్రు. ఇది కూడా ఎంత? 5,000 లెక్కన ఇచ్చిర్రు. ఇక మూడోది ఎవరికి ఇచ్చిరో ఎవరికి తెలియదు. 4వ దానికి వచ్చేసరికి మాత్రం ఎలక్షన్స్ ఉన్నాయని ఇచ్చిర్రు. అరే జనాలకు అర్థమవుతుంది కదా. ఆల్రెడీ మీకు ఏమైంది చెప్పనా? పాపం సునీల్ కనుగోలు ఏం చెప్పిండు, 1 సీటు గెలుచుడే కష్టం రా నాయన అన్నాడు. పైసలు ఇచ్చైనా కూడా దేనికి సంబరాలు చేసుకోవాలని కూడా మీకు తెలుస్తలేదా అనేసి మళ్ళీ సునీల్ కనుగోలే అనుకుంటున్నాడట. ఇది ఎవరి పనికిది నిజంగా సంబరాలు? ఈ సంక్షేమ పథకాన్ని రైతుల కోసం తీసుకొచ్చిన కేసీఆర్ కోసం చేసుకోవాల్సిందే. ఇవాళ పదే 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 బీఆర్ఎస్ వాళ్ళు మాలాంటోళ్ళు అరే ఎక్కడ పోయింది రైతు భరోసా, ఎక్కడ పోయింది రైతు భరోసా వీడియోలు చేసి 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 ఆఖరికి ఏదేమైతుంది మళ్ళీ వాళ్ళ కాళ్ళ దగ్గరికే పోవాలి. కాబట్టి ఎందుకు కాళ్ళ కంటే మరి ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇక మరి ఓట్లు కావాలి కాబట్టి ఈ రైతు భరోసా ఇచ్చారు సంబరాలంట. సో నేనైతే బాజాప్తా ఏమంటానంటే ఇది కేసీఆర్ చేసిన పనికి రైతు సంబరాలు, రైతుల సంబరాలు. రేవంత్ సంబరాలు చేస్తున్నాడు. ఏది రైతులందరినీ చేసుకోమంటుండు, పోయి ఊరు వాళ్ళ చేస్తారట. దీంట్లో ఈ సంబరాలు అవసరమా లేదా, ఈ సంబరాలు దేనికి అనేది నేను చెప్పింది కరెక్టేనా కాదనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.